అడ్డగోలు హామీలు 420 ఏమంటారు సారీ 6 గ్యారంటీలు ఆ 420 ఏమంటారు దానికి ఏదన్నా అనుకోండి దానికి ప్రలోభాలే అనుకోండి లేకపోతే చేస్తామని చెప్పినటువంటి హామీలు అనుకోండి ఇవన్నీ చెప్పుకొని వచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన అని చెప్పుకొని ఈరోజు ప్రజా లూటీ పాలన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దీనికి సంబంధించిన దాంట్లోనే మీరు చూస్తుంటారు కింద డిస్క్రిప్షన్లో ఏముంటుందో చూడొచ్చు ఒకసారి. హామీలు ఇవ్వలేము, నిధులు మా కమిషన్లకే సరిపోవట్లే. రైట్, అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించి అయితేనేది లేకపోతే 420 హామీలకు సంబంధించి అయితేనేది ఇంకా ఏమి ప్రజలకు దక్కాల్సినవి దక్కవు. ఆ తర్వాత కేవలం ఓట్లు వస్తేనే నోట్లు వస్తాయి, లేకపోతే ఇక అదంతా కూడా తెలంగాణ సొమ్ము ఢిల్లీలో తిరుగుతుంది అనేది స్పష్టమవుతుంది. ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే నేను సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నాడు, ఇక దళితులు ఎవరైతే ఉన్నారో మేము భూములు ఇస్తామని చెప్పేసి మీరు అది మర్చిపోండి. ఆనాటి పరిస్థితులు వేరు, ఈనాటి పరిస్థితులు వేరు. ఏదో 3 ఎకరాల భూమి 4 ఎకరాల భూమి ఇస్తామని చెప్పేసి అన్నాం, కానీ మాతోటి కావట్లేదు అని చెప్పేసి కూడా ఒక మాట. అసలు నిజానికి హిల్ట్ అనే చెప్పేసి ఒక 9,900 ఎకరాల భూమిని ఈరోజు అన్యాక్రాంతం చేద్దాం లేకపోతే అప్పనంగా అమ్మేద్దామని చెప్పి ప్రయత్నం చేసిన మాట ఓవైపు, ఆ తర్వాత ఎస్సీయు భూములకు సంబంధించిన దాని మీద ప్రభుత్వ పరంగా దాన్ని అమ్మేయాలని చెప్పేసి మరోవైపు. అంటే ప్రభుత్వ ల్యాండ్ ఎంత కావాలనో అంత ఉంది, కాకపోతే వీళ్ళకి ఏం చేయాలి, ఫస్ట్ దాన్ని ఎక్కడ పక్కక్కడ అమ్మేసేయాలి. అమ్మేసిన తర్వాత ఇక వాళ్ళ కమిషన్లో లేకపోతే ఢిల్లీలకు సంబంధించిన దాని మీద ఏఐసిసి ఆఫీసులు నడపడాలో లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు ఛాయలకు టిఫిన్లకు ఇక్కడి నుంచి పంపాలనో ఇవన్నీ సంబంధించిన దాని మీద చేయాలి. కాబట్టి అక్కడ కప్పాలు కట్టాలి. కాబట్టి దానికోసం ఉన్నంత శ్రద్ధ తెలంగాణలో ఉన్నటువంటి దళితుల మీద, తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల మీద ఈ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రేమ లేదని మాత్రం స్పష్టంగా తెలుస్తూ ఉంది. రైట్, రైతు భరోసా లేకపోతే సరే రైతు బంధు, వీళ్ళు చెప్పినటువంటి రైతు భరోసా అని చెప్పేసి ఉంది కదా, ఇప్పటికీ ఆల్మోస్ట్ నాట్లు ఇంతెత్తాయి, ఇక కలుపు తీసే కాడికి వస్తుంది. ఇంతవరకు దాని మీద దిక్కు లేదు, దివాన్ లేదు. సరే మొన్న అన్నాడు ముఖ్యమంత్రి, అన్నాడు ఏది మున్సిపల్ ఎలక్షన్ తర్వాత వేస్తామని చెప్పేసి కూడా. ఎప్పుడు వేస్తారు ఏం కథ అనే దాని మీద సరే కాలమే సమాధానం చెప్పాలి. వేస్తారా వేయరా, దాంట్లో ఎన్ని కొర్రీలు ఉంటాయి ఏం కథ దాని మీద కూడా చాలా రకరకాలైనటువంటి లీకులు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. లేదు యాజ్ ఇట్ ఈస్ ఈసారి ఒకటేసారి వేస్తాం, విడతల వారిగా ఉండదు, ఒకటేసారి వేస్తాం, అంతా వేస్తాం, ఇది చేస్తాం అది వేస్తాం అని చెప్పేసి ఏదో వార్తలు అయితే లీక్స్ అయితే వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన దాని మీద ఎలాంటి క్లారిటీ లేదు. అయితే దీంతో పాటుగా నేను అనేది ఏంటంటే హామీలు ఏదైతే మనం గ్యారంటీ అనేది మనిషిని ఎప్పుడు నమ్ముతావో తెలుసా, నువ్వు ఎంత నిజాయితీ ఉన్నావు ఎంత నియతి ఉన్నావు అనేది లెక్క. అది తెలంగాణ ప్రాంతంలో నువ్వు చెప్పినట్టు చెప్పిందినట్టు ఏదైతుందో అదే చేస్తే ప్రజలు నెత్తలో పెట్టుకుంటారు. ఈరోజు చెప్పి వాళ్ళని అడ్డంగా ముంచినటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నటువంటి నేపథ్యం. ఎందుకంటే దళిత బంధు అని చెప్పేసి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన స్కీమ్ అనే దాని మీద సరే అది ఎందుకో కొంచెం మిస్ఫైర్ అయిందనే అంటే నాకు జర్నలిస్ట్గా ఒక సీనియర్ జర్నలిస్ట్గా నా ఉద్దేశం. ఎందుకంటే కొంతమంది జనంకు హీర్ష అనమాట. ఎట్లా అంటే మనం ఫస్ట్ ఇంట్లో మన ఇంట్లో కరెంటు పోగానే ఏం చేస్తాం తెలుసా, అరే ఎందుకు పోయిందా అని చూడం, పక్కింట్లో కరెంటు పోయిందా లేదా అని చూస్తాం. అంటే జనం ఏంటంటే దానికి అట్లా అలవాటు పడతారు. అరే నాకు రాలేదు వాడికి 10 లక్షలు వచ్చిందని చెప్పేసి వీడి ఈర్షపడ్డాడు. అమ్మ వచ్చిన దాంట్లో కూడా సరిగ్గా దాన్ని యూటిలైజ్ చేసుకోవడంలో విఫలం కావడమో లేకపోతే దాంట్లో ఎందుకో దాన్ని సరైన పందాలో దళిత దగ్గర తీసుకుపోవడంలో విఫలమైనట్టుగా తెలుస్తున్నటువంటి సందర్భం. రైట్, ఇదే విషయానికి సంబంధించిన దళిత బంధు వాళ్ళు 10 లక్షలు ఇచ్చుంటుంది, మేము 15 లక్షలు ఇస్తామని చెప్పేసి వీళ్ళు పెట్టినటువంటి స్కీమ్. ఆ తర్వాత కేసీఆర్ దళితులకు 3 ఎకరాలు ఇస్తాడు, ఇచ్చిండా? అసలు కేసీఆర్ దళితుల ముఖ్యమంత్రి చేస్తాడు చేసిండా అని చెప్పేసి గత ప్రభుత్వంలో నుంచి 10 ఏళ్ల పాటు వర్రి ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లు ఈరోజు దళితుల మీద చూపిస్తున్నటువంటి వివక్ష మామూలుది కాదు, అత్యంత దారుణం. సరే ఓ 30,000 కుటుంబాలు 40,000 కుటుంబాలు ఎంతో అంత దళితులు తెలంగాణ రాష్ట్రంలో ఉండొచ్చు కాక వాళ్ళకు దళిత బంధు పేరిట ఒక 5,000 కుటుంబాలకు 4,000 కుటుంబాలకు లేకపోతే 10,000 కుటుంబాలకు మేలు జరుగు కాక మరి కతిమ్మ ఇస్తామని చెప్పిన దాంట్లో వాళ్ళకు చేస్తామని చెప్పిన దాంట్లో లేకపోతే వాళ్ళకి ఏదైతే ఇచ్చిన హామీల దాంట్లో కూడా ఒక నిబద్ధత కానీ వాళ్ళ మీద ఇంతవరకు దళితులకు జరిగిన మేలేంది? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు దళిత సోదరులకు జరిగిన పెద్ద ఎసెట్ ఏందో తెలుసా? అడ్డూరు లక్ష్మణ్కు మంత్రి పదవి వచ్చింది, వివేక్ మంత్రి పదవి వచ్చింది, ఇక మన బట్టనకు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది తప్ప ఇంకెవ్వరికి ఏం లేదు. చాలా కష్టపడితే తప్ప ఇక కాళ్ళ బేరానికో ఏళ్ళ బేరానికో పోతే తప్ప అద్దంకి దగ్గరకు ఏదో
ఎమ్మెల్సీ దాకా తీసుకొచ్చిన పరిస్థితి. ఇట్లాంటి దారుణమైన స్థితిలో ఈరోజు దళితులని దశాబ్దాలుగా ఒక అయ్యా ఇల్లు, అయ్యా పెన్షను, అయ్యా మాకేమైనా చేయరు అని చెప్పేసి అడుక్కొని తిన్న దళిత సోదరులకు మళ్ళా కూడా పాతగతే చెప్పిర్రు, మేము ఇప్పటికి చాలా తప్పులు చేసినాం, దళిత విషయంలో మేము ఇక నుంచి మేము మొత్తం ఇది చేస్తాం అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు దళితులకు పెట్టిన దరిద్రం ఏంటంటే అసలు వాళ్ళకు ఉన్నది పోగా కనీసం వచ్చేది కూడా రాని పరిస్థితులు లేదు. డైరెక్ట్గా ఇదే విషయాన్ని నిన్న ముఖ్యమంత్రి చెప్పిండు, చేతులు కూడా ఎత్తేసిండు. కాబట్టి ఇకపై మా దగ్గర నుంచి ఆశించకండి, మేమేం చెయ్యం, మాదంతా విజన్ వేరు, అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు, ఉన్నా కూడా భూములు ప్రభుత్వం దగ్గర భూములు లేవు, మేము ఇయ్యం అని చెప్పేసి. కానీ మరి ఇల్టుకు సంబంధించిన భూములు ఎక్కడ పోయినాయి, దానికి సంబంధించినటువంటి భూములు ఎక్కడ పోయినాయి అనే అంశానికి సంబంధించి మాత్రం ఎవరు చెప్పరు. రైట్.